హలో మావా. చెప్పరా గోపాలం. కాదు మీ కూతురికి పద్నాకే 10 రోజుల నుంచి పానం బాగలేదే, నాకు ఒక మాట కూడా చెప్పలేదే. కాదురా మీకేం పానం బ్రహ్మాండంగా ఉండదురా నాయనా. రోజు ఈదులోకి వచ్చి నాతో ఆటాడుకుంటా ఉండిందే, ఏం రాలేదే. రేపటి నుంచి నా కూతురుతో మాట్లాడకాకరే నువ్వు. ఏం మావా? ఆమె పుష్పావతి అయిందిరా. మీ పేరు పద్నా కదా, మళ్ళీ ఆ పేరు తీసేసి పుష్పావతి పెట్టినారా? ఒరే స్వామి, ఆమె పెద్ద మనిషి అయిందిరా స్వామి, మాట్లాడకూడదురా. ఇంటికలంటే తెల్లబడి చర్మం అంతా ముడతలు ఏమైనా పడినాయా? ఒరే స్వామి, ఆ పెద్ద మనుషులు కాదురా స్వామి, ఆమె పెద్ద మనిషి అయిందిరా. ఓయమ్మో, యానుంచో చుట్టాలంతా వస్తున్నారు రోజు ఆమె చూసేదానికి, అందుకేనా మావా? ఇప్పుడు కనుక్కున్నావు అందుకే రే. ఊరు నాయన, అయితే చాలా రోజులు బతకదా ఆమె? కాదురా, మెట్టుకాలు తీసుకున్నావు కొడతావు మెట్టుతోనే, అది కాదురా పెద్ద మనిషి అంటే. మరి రోజుకొకరు చుట్టాలు వస్తున్నారు, పూలు ఎత్తుకొని వస్తున్నారు, పండ్లు ఎత్తుకొని వస్తున్నారు, స్వీట్లు ఎత్తుకొని వస్తున్నారు, ఏంటి ఇది? ఆమెకి తెచ్చనారులేరా, తింటున్నది ఇంట్లో. కాదు ఆమెని 10 రోజుల నుంచి ఇంట్లో పెట్టుకున్నారా? ఎడన్నా పెద్ద హాస్పిటల్ చూపించు కదా. నాయన ఆమెకు పానం బాగుండదురా స్వామి. ఒక రోజు ఇంటికి వచ్చి ఆడుకుందాం రామ్మి అంటే, మా అత్త ఆమె ఆడ ఆడుకోదురా అంటే ఉన్నది. 24 గంటలు కిందనే కూర్చో ఉన్నది. ఆమెకి ఏమన్నా కాళ్ళు ఏమన్నా ఇరిగినాయి మామా? పనికి మానవుడా, మెడతో కొడతాడు ఏమిద్రా నువ్వా? కాదురా ఆమె పెద్ద మనిషి అయిందిరా అంటా ఉంటే మళ్ళీ ఏమిద్రా నువ్వా? ఆయన కాలేజీకి పోకుండానే, పెళ్లి కాకుండానే ఆమె ఎట్ట అయింది మామ పెద్ద మనిషిని? ఆయన నీకు అర్థం కాదులేరా స్వామి. సాయంత్రం దాకా నాతో ఆటలాడుకునింది, రాత్రికి రాత్రి ఎట్టయింది మామ ఆయన పెద్ద మనిషి. మెట్టుతో కొడతా నేను, నీకు అర్థం కాదులే. నువ్వు ఫోన్ పెట్టేరే. ఏంది మామ చిత్రమా? నువ్వు ఫోన్ పెట్టేరా స్వామి.